అరే ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. మీరు జపాన్ నుండి వచ్చిన ఒక కంపెనీ ఇండియాలో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బిజినెస్ చేస్తున్నారు, ప్రాఫిట్ వస్తోంది. కానీ ఒక పెద్ద టెన్షన్ ఉంది. ఇండియాలో నాకెంత టాక్స్ అవుతుంది? టాక్స్ ఆఫీసర్ వస్తాడు. మీరు ఒక అమౌంట్ చెప్తారు. అతను అది సరిపోదు, మరింత కట్టండి అంటాడు. మీరు కోర్టుకెళ్తారు. అది 10 సంవత్సరాలు డ్రాగ్ అవుతుంది. బిజినెస్‌లో అన్‌సర్టెనిటీ. ఏ ఫారిన్ కంపెనీ ఇండియాలోకి రావాలని ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్‌లో? అందుకే వచ్చింది సేఫ్ హార్బర్. సేఫ్ హార్బర్ అంటే ఏమిటి? పేరే చెప్తుంది. సేఫ్‌గా హార్బర్‌లో ఉండండి అని. నౌక తుఫానొచ్చినప్పుడు హార్బర్‌లో సేఫ్‌గా ఉంటుంది గదా! అదే కాన్సెప్ట్. చట్టపరంగా చెప్పాలంటే, నువ్వీ ఫిక్స్డ్ రేట్‌లో టాక్స్ కట్టావంటే, మేం నిన్నే డిస్ప్యూట్‌లో కీలాగం అని గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వటమే సేఫ్ హార్బర్. 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి సేఫ్ హార్బర్. మీరు సర్టెన్ కండిషన్స్ ఫాలో చేస్తే లయబిలిటీ తగ్గిపోతుంది లేదా ఎలిమినేట్ అవుతుంది. 2 సేఫ్ హార్బర్ రేట్స్. ముందే ఫిక్స్ చేసిన టాక్స్ రేట్స్. ఈ బిజినెస్‌కి ఇంత శాతం టాక్స్ అని క్లియర్‌లీ చెప్తారు. సర్ప్రైజ్ లేదు, డిస్ప్యూట్ లేదు. సర్టెనిటీ ఉంది. ఇప్పుడు న్యూస్‌లో ఎందుకొచ్చింది? సీబీడీటీ ఇన్కమ్ టాక్స్ రూల్స్ 1962లో అమెండ్మెంట్స్ చేసి సేఫ్ హార్బర్ రూల్స్ యొక్క స్కోప్ ఎక్స్పాండ్ చేసింది. స్పెసిఫికలీ ఫారెన్ మైనింగ్ కంపెనీస్ కోసం. వాళ్ళు ఇండియాలో మినరల్స్, రీసోర్సెస్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి ప్రీ డిటర్మిన్డ్ ఫిక్స్డ్ టాక్స్ రేట్స్ ఇస్తే వాళ్ళు కాన్ఫిడెంట్‌లీ వస్తారు. డిస్ప్యూట్స్ తగ్గుతాయి, ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది. కాన్సెప్ట్ అర్థమైంటే మన పేజ్ ద రూపీ స్టోరీస్‌ని వెంటనే ఫాలో అయిపో, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి.